గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వాసుల్లో యుద్ధ భయాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్కి వందలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఉదయం నుంచి తెలంగాణ హెల్ప్ లైన్ కి 122 ఫోన్ కాల్స్ వచ్చాయని, తమను స్వదేశానికి రప్పించాలంటూ అభ్యర్థనలు చేస్తున్నారట. కువైట్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ, దుబాయ్ నుంచి అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఆయా దేశాల్లో ఎయిర్ స్పేస్ ఓపెన్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశానికి తీసుకొస్తామని బాధితులకి అధికారులు భరోసా ఇస్తున్నారు. విద్య, ఉద్యోగం, పర్యాటకం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన అనేక మంది తెలంగాణ వాసులు ఇప్పుడు అక్కడ చిక్కుకుపోయారు. కువైట్లో బాంబింగ్స్ జరుగుతున్నాయి అంటున్నారు వాళ్ళ అపార్ట్మెంట్స్ దగ్గర. కొందరు బహ్రెయిన్లోనేమో మన యుఎస్ బేస్ దగ్గరలోనే వాళ్ళ అపార్ట్మెంట్స్ ఉన్నాయట. వాళ్ళు కూడా మాకు ఇక్కడి నుంచి పంపించేసేయండి, మాకు కొంచెం ప్రయారిటీ ఇచ్చి తీసుకురండి, ఇండియాకి తీసుకురండి, అక్కడి నుంచి అయితే ఉండలేమని చెప్పి ఫోన్ చేస్తున్నారు. మేము ప్రధానంగా అయితే వాళ్ళ దగ్గర నుంచి డాటా కలెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది మేము నోట్ చేసుకుంటున్నాము. మా ప్రధానమైన డ్యూటీ ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఫ్లైట్ ఆపరేట్ చేయలేదు, అది ఎయిర్ స్పేస్ క్లోజ్ ఉంది కాబట్టి. బట్ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుని ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయడం కానీ, ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్ ఓపెన్ చేయడం కానీ జరిగితే మేము వెంటనే మన వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇచ్చేలాగా మేము అది కోఆర్డినేట్ చేస్తున్నాం. మాకు ప్రధానంగా యుఏఈ నుంచి అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యుఏఈ వచ్చాయి, కువైట్ నుంచి వచ్చాయి, బహ్రెయిన్, ఖతార్. మేజర్ అంటే కొందరు ఏమో మాకు లండన్ నుంచి, ఏథెన్స్ నుంచి, వీళ్ళ నుంచి చేస్తున్నారు. కానీ వాళ్ళు జస్ట్ కేవలం మా ఫ్లైట్స్ ఆగిపోయి ఎప్పుడు రెజ్యూమ్ అవుతాయా, మేము వెనక్కి వెళ్ళాలా, ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. కానీ డిస్ట్రెస్ కాల్స్ మాత్రం మాకు కువైట్ నుంచి, ఖతార్ నుంచే వచ్చాయి.